హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ గీతు. ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట. చికెన్ బిర్యానీ మా అన్నయ్య అడిగాడు అనమాట, చికెన్ బిర్యానీ చేస్తావా అని. అయితే నువ్వు చికెన్ తీసుకొచ్చేసి నేను చేసిస్తా అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్పాను. బట్ ఇది నా ఫస్ట్ టైం అనమాట బిర్యానీ చేసుడు. అది కూడా నాకు రేషియో తెలియక 3 కిలోస్ చికెన్, 3 కిలోస్ బగారా రైస్, లైక్ బాస్మతి రైస్ అవన్నీ తెప్పించాను అనమాట. అన్నీ తెప్పించుకొని అంటే మా మమ్మీకి కూడా చెప్పకుండా ఇవన్నీ చేశాను అనమాట. సో మా మమ్మీ కూడా షాక్ అయిందనమాట, ఏంది ఇంతగానం కష్టపడుతున్నా అని. అండ్ ఫస్ట్ అయితే నేను కారం, ఉప్పు అండ్ అన్నీ అందులో ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసుకున్నాను అనమాట. అది ఏ వీడియోలో కూడా చూడలేదు నేను. డైరెక్ట్ ఇంతకుముందు మా అక్క చేసినప్పుడు చూసిన ప్రాసెసే కంటిన్యూ చేసేసుకున్నా. అండ్ అంతా ఇంక ఇక్కడ మా అన్నయ్య అయితే కొంచెం మన హెల్ప్ చేయన్నందుకు ఉల్లిగడ్డలు కట్ చేసి ఆయనే ఫ్రై చేసి ఇచ్చినాడు. దాని తర్వాత ఇంకా నేను దీంట్లో నెయ్యి అవన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టాను. నెయ్యి ఫస్ట్ వేయలేదన్నమాట మ్యారినేట్ చేసేటప్పుడు, అందుకని మళ్ళీ వేసాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నెయ్యి మాత్రం. దాని తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయినాయి కదా. అండ్ మా అక్క వచ్చి కొంచెం సేపు నాకు సోప్ వేసింది అనమాట. సోప్ వేసిన తర్వాత ఇంకా నాకు నేనేం ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు వీడియో తీసుకొని అది మళ్ళీ నాకు యాడ్ చేసుకోమని చెప్పినందుకు నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. యాడ్ చేసిన తర్వాత అక్కడికి మేము వేసాను మసిలిందని చెప్పేసి అందులో నేను బియ్యం కూడా వేసేసినాక చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అవ్వడానికి వస్తుంది. అండ్ నన్ను చూసినారా, ఫస్ట్ టైం అంతా చేసేసరికి ఫుల్ చెమటలు వచ్చేసినాయి నాకు. అండ్ ఇక్కడ మా తేజు ఫుల్ మొత్తం అన్ని యాంగిల్స్ నుంచి వీడియో కవర్ చేసేసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏమంటారు పెద్ద గిన్నె తీసుకుని, అంటే నాకు 3 కిలోస్ ఎందులో పడుతుందో కూడా తెలీదు. సో అంత పెద్ద గిన్నె యూజ్ అవుతుంది అని చెప్పేసరికి షాక్ అయ్యి ఇంకా అంత పెద్ద గిన్నె తీసుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడే మా కళ్యాణ్ వచ్చి అసలు ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా అనేసరికి నేను ఫుల్ ఖుషి అయిపోయాను అనమాట. ఫుల్ ఖుషి అయిపోయి ఆ ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది. అండ్ పైన మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాక కలగూరలాగా ఉందని మా తేజు అనేసరికి నాకు ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిందనమాట. అండ్ రైతా కూడా ప్రిపేర్ చేసి సలాడ్ కూడా నేనే కట్ చేసి పెట్టాను. అండ్ బిర్యానీ కూడా చాలా బాగా అయింది. కాకపోతే కొంచెం ఉప్పు సరిపోలేదు గైస్, అంతే. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.